పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విద్యారంగాన్ని కొత్త దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో అక్షర జూనియర్ కాలేజ్ సంచలన అడుగు వేసింది. విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యంగా కార్పొరేట్ స్థాయి విద్యను గ్రామీణ విద్యార్థులకు అందించాలనే సంకల్పంతో ఈ విద్యాసంస్థ ముందుకొచ్చింది. ఇంటర్ నుంచి ఐఐటి, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ నీట్, ఈఏపీసీఎట్ వంటి ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు కాలేజ్ యాజమాన్యం ప్రకటించింది. ముఖ్యంగా ఈఏపీసెట్లో 20,000 లోపు ర్యాంక్ సాధించలేకపోతే ఫీజులు తిరిగిస్తామనే సంచలన హామీ ఇప్పుడు విద్యార్థుల్లోనే కాదు తల్లిదండ్రులు కూడా భారీ చర్చకు దారితీస్తోంది. ప్రతి విద్యార్థిని ర్యాంకర్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని, కేవలం చదువు కాదు క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, పోటీ ప్రపంచానికి తగిన ఆత్మవిశ్వాసం కూడా అందిస్తామని అక్షర జూనియర్ కాలేజ్ స్పష్టం చేసింది. అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, ప్రత్యేక స్టడీ మెటీరియల్, డైలీ టెస్టులు, నిరంతర మానిటరింగ్, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టితో విద్యార్థుల విజయమే తమ చేయమని యాజమాన్యం వెల్లడించింది. ర్యాంకులు ప్రకటనలతో రావు, ప్రతిభావంతులైన అధ్యాపకులతో, క్రమశిక్షణతో, వ్యక్తిగత శ్రద్ధతో వస్తాయంటూ అక్షర జూనియర్ కాలేజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విద్యావర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి భారీ స్పందన వస్తోందని, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో అక్షర జూనియర్ కాలేజ్ పేరు వేగంగా వినిపిస్తోందని సమాచారం. అత్యాధునిక విద్యా విధానాలు, ప్రతిభను వెలికితీసే ప్రత్యేక శిక్షణ, ఫలితాలపై పూర్తి నమ్మకంతో అక్షర జూనియర్ కాలేజ్ ఇప్పుడు విద్యారంగంలో సరికొత్త సంచలనంగా మారబోతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నా పేరు కృష్ణవర్మ. మరి మన తాడేపల్లిగూడెం పట్టణంలో సుమారు 3 దశాబ్దాల నుంచి నిర్వహింపబడుతున్నటువంటి ఈ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, వాసవి ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో, వాటిని ఒక మంచి ఉద్దేశంతో, మంచి లక్ష్యంతో ఇక్కడ నెలకొల్పడం, మరి చాలామంది విద్యార్థులకి దిశానిర్దేశం చేయడంలో సఫలీకృతం అవడం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే విద్యా వ్యవస్థల్లో వస్తున్నటువంటి వేరు మార్పులు కానివ్వండి, లేదంటే అనేకమైనటువంటి టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ కానివ్వండి, ఇవి ఈరోజు విద్యార్థుల్లో కాంపిటీషన్స్ని పెంచడమే కాకుండా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల్లో కూడా మరి తమ పిల్లలు ఏదో సాధించాలి అనేటువంటి భావన పెరిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే విద్యే వ్యక్తి యొక్క సమూలమైనటువంటి మార్పుకి ఆధారం అవుతుంది అనేటువంటి విషయాన్ని అటు విద్యార్థులు గ్రహించడమే కాకుండా ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఆ విషయాన్ని గ్రహించి తమ సంపాదించిన దాంట్లో ఎంతో కొంత విద్యార్థులకి, తమ చిన్నారులకి మరి ఖర్చు చేయడం ద్వారా వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ మరి జ్ఞానాన్ని కూడా పెంచుకుంటూ వాళ్ళ సమాజంలో ఒక గొప్ప స్థానాన్ని క్రియేట్ చేయాలనేటువంటి భావంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం. అంటే కోట్లాది రూపాయలు సంపాదించి ఇచ్చినప్పటికీ కూడా అది చాలా తక్కువ కాలంలోనే వృధా అయ్యేటువంటి అవకాశం ఉంది, దురుపయోగం అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ అదే సమయంలో ఆ విద్యార్థులకు కనుక మనం మంచి విద్యనిచ్చినట్లయితే కనుక ఆ విద్య సరిపడినటువంటి ఫలితం అనేటువంటిది వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు సాధించడమే కాకుండా వాళ్ళ భవిష్యత్ తరాలకు కూడా అందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు అంతా కూడా మరి విద్య మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయడం అనేటువంటిది సమాజం చూస్తూ ఉన్నాం. అటువంటి క్రమంలో ఈ వాసవి ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ వారు మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి పోటీని తట్టుకునే క్రమంలో, అంటే సాంప్రదాయమైనటువంటి విద్యకి అలవాటు పడినటువంటి విద్యా సంస్థలు విద్యార్థుల్లో వ్యవస్థల్లో వచ్చినటువంటి పోటీతత్వాన్ని మరి భవిష్యత్తు తరాలకు కూడా అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విద్యా సంస్థల నుంచి ఆ బాధ్యతని మరి అక్షర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటి మా సంస్థలకి మరి అందించడం, ఈ కార్యభారాన్ని మా భుజాలమే పెట్టి మరి పట్టణంలో ఉన్నటువంటి మధ్యతరగతి విద్యార్థులందరికీ కూడా మంచి విద్యని అందించాలనేటువంటి భావాన్ని మాతో పంచుకోవడం ద్వారా ఈ విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యా సంస్థల్ని అక్షర జూనియర్ కళాశాల మరియు అక్షర డిగ్రీ కళాశాల పేర్లతోటి మేము నిర్వహించబోతున్నాం. తప్పనిసరిగా తల్లిదండ్రుల యొక్క, అదేవిధంగా పట్టణ ప్రముఖుల యొక్క, మీ అందరి యొక్క సహాయ సహకారాలు మాకు ఎందుకు కావాలని చెప్పి హృదయపూర్వకంగా మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాం.